కూటమి ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష నాణ్యతకి మీద పరీక్షలు కూడా ఏర్పాటు చేశాం. దాదాపు IMFL అయితే 13 రకాలైనటువంటి పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష. విస్కీ కానీ, బ్రాందీ కానీ, జిన్ కానీ, వడ్కా అయితే 9 రకాల పరీక్షలు చేస్తున్నాం. అలాగే బీర్కి 7 రకాల పరీక్ష చేస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదైతే అన్నీ కూడా శాంపిల్స్ తెప్పించి ఎక్కడి నుంచి అయితే ప్రొడక్షన్ జరుగుతుందో టోటల్ అన్నీ కూడా డిస్టరీస్లో చేయడం జరుగుతుంది, ENA పరీక్షలు చేయడం జరుగుతుంది. అలాగే షాప్స్ దగ్గర నుంచి కూడా శాంపిల్స్ తెప్పించి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మనం చూసాం గతంలో మరి ఏ రకంగా వాళ్ళు చేశారనే దానికి NDPL ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినట్లుగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా డైరెక్ట్గా షాప్స్కే వాళ్ళు డిస్టరీ నుంచి పంపించారు, ఎవరితో సంబంధం లేకుండా ట్యాక్సెస్ కట్టకుండా చేశారని కూడా ఉంది అధ్యక్ష. దాని మీద కూడా ఆల్రెడీ CBCID ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే క్యాష్ పేమెంట్స్ కూడా దాదాపు 99,000 కోట్ల రూపాయల పైనే ఓన్లీ క్యాష్ పేమెంట్స్ జరిగాయి అధ్యక్ష. అదేవిధంగా ఇంకా మిగతా విషయాలు కూడా చెప్పారు, కార్డ్బోర్డ్ కానీ, మ్యాన్ పవర్ సప్లై కానీ, వీటి మీద కూడా CBCID ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అందుకనే ఇప్పుడు మనం నూతన మద్యం పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ నూతన మద్యం పాలసీ ద్వారా అన్ని షాప్స్ కూడా ప్రైవేట్ వాళ్ళే ఆపరేట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3,396 షాపుల్ని చాలా పారదర్శకంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇంటర్ఫరెన్స్ లేకుండా మనం ఈ షాప్స్ అన్ని కూడా డ్రా సిస్టమ్ ద్వారా తీసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్లికేషన్ ఫీజు రూపేణే మనకి దాదాపు 89,882 దరఖాస్తులు వస్తాయి. 1,797 కోట్లు మనకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అధ్యక్ష ఒక అప్లికేషన్ ఫీజెస్ ద్వారా. ఇదే కాకుండా ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల కోసం కూడా మరి ఈరోజు 340 షాపులు కేటాయించినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వానికి దక్కుద్దనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాదు, షాపులే కాకుండా వాళ్ళకి ఎందుకంటే లైసెన్స్ ఫీజులో కూడా రాయితీ ఇచ్చి వాళ్ళని కొంత ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 50% లైసెన్స్ ఫీజుకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా దాదాపు 103 కోట్ల రూపాయలు వాళ్ళకి కల్లుగీత కార్మిక సోదరులకి మరి వాళ్ళ ప్రభుత్వం అందిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే కొత్త బ్రాండ్లు చాలా బ్రాండ్లు దాదాపు 150 బ్రాండ్ల పైనే మనం అన్నీ కూడా అవైలబుల్గా చేస్తాం. ఇంకా మనం ఆల్రెడీ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అవి కూడా వస్తే టోటల్ అన్నీ కూడా టెండర్ కమిటీ ద్వారా తీసుకుని అన్ని బ్రాండ్స్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అవైలబుల్ చేసాం. అదే కాకుండా ఈరోజు తక్కువ రేటుకే 99 రూపాయలకే అఫోర్డబుల్ ప్రైస్కే క్వాలిటీతో కూడిన లిక్కర్ ఇస్తున్నాం అధ్యక్ష. మరి అది కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పాలసీని తయారు చేయమని చెప్పడం జరిగింది. సబ్ కమిటీ కూడా చాలా బాగా మంచి ప్రపోజల్స్ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష.